ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీట్ వర్సెస్ మీట్ విత్ గురించి తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. మీట్ మరియు మీట్ విత్కు దగ్గర సంబంధం ఉంది, కానీ ఒకదాని బదులు మరొకటి ఉపయోగించడానికి వీల్లేదు. మీట్ అన్నది వర్బ్ అంటే క్రియ. దీనిని సాధారణంగా వ్యక్తులను కలిసినప్పుడు, అపాయింట్మెంట్స్కు, పరిచయ కార్యక్రమంలో వాడతాం. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ విల్ మీట్ ద హెడ్ మాస్టర్ టుమారో. షీ మెట్ హర్ ఫ్రెండ్ అట్ ద మార్కెట్. వి మెట్ ద డాక్టర్ యెస్టర్డే. నైస్ టు మీట్ యూ. మీట్ విత్ను ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగిస్తాము. ఫార్మల్గా, అఫీషియల్గా చర్చలు జరిగినప్పుడు, ఏదైనా రియాక్షన్ లేదా ఫలితాన్ని ఎదుర్కొన్నప్పుడు దీనిని వాడతాం. ఎగ్జాంపుల్స్: ద ఆఫీషియల్స్ మెట్ విత్ ద విలేజర్స్ టు డిస్కస్ ద ఇష్యూ. ద కమిటీ విల్ మీట్ విత్ ద ప్రిన్సిపల్. హిస్ ప్రపోజల్ మెట్ విత్ క్రిటిసిజం. షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏమంటే, మీట్ వాడినప్పుడు ఫోకస్ అంతా వ్యక్తి మీద ఉంటుంది. ఉదాహరణకు, ఐ మెట్ ద టీచర్ అంటే సింపుల్ కాంటాక్ట్ అన్నమాట. మీట్ విత్ వాడినప్పుడు ఫోకస్ అంతా ఇంటరాక్షన్, డిస్కషన్, రిజల్ట్ మీద ఉంటుంది. మీట్ విత్ను ఎక్కువగా ఫార్మల్ మీటింగ్స్ అంటే అధికారిక సమావేశాలకు వాడతాం. ఉదాహరణకు, ద మినిస్టర్ మెట్ విత్ ఫార్మర్స్ టు డిస్కస్ ఇరిగేషన్. మీట్ విత్ ఉపయోగించాల్సిన కొన్ని ఎక్స్ప్రెషన్స్: మీట్ విత్ సక్సెస్, మీట్ విత్ క్రిటిసిజం, మీట్ విత్ అన్ యాక్సిడెంట్ మొదలైనవి. మరికొన్ని ఉదాహరణలు: ద ప్లాన్ మెట్ విత్ సక్సెస్. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ యెస్టర్డే. ఇప్పుడు ఒక కామన్ మిస్టేక్ చూద్దాం. ఉదాహరణకు, ఐ మెట్ విత్ మై ఫ్రెండ్ యెస్టర్డే. ఇది తప్పు, ఎందుకంటే ఇది ఫార్మల్ మీటింగ్ కాదు, నార్మల్ మీటింగ్. కాబట్టి మెట్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక గోల్డెన్ మెమరీ ట్రిక్: మీట్ అన్నది పీపుల్కు, మీట్ విత్ అన్నది ప్రాబ్లమ్స్, రియాక్షన్స్, ఫార్మల్ డిస్కషన్స్కు ఉపయోగించాలి. ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం ఉదయ కిరణాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.